మహిళ 2 నెలల పసిగుడ్డును ఎత్తుకొని అయ్యా కనికరించండి తన్నొద్దు నా బిడ్డ ఉందన్న కూడా కాలితో తంటే ఎగిరిపోయి బండ మీద పడ్డట్టున్నాడు. అడుక్కుంటుంది గుడి దర్శనం. ఈ గుడికి సున్నం వేసిన వాళ్ళ మేమే. నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నాం, బీసీని, మేమే సున్నం వేసినాం ఈ గుడికి. 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నాకు చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం, కాలుతో తంటే రాయి మీద పడ్డట్టున్నాడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లో తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిండ్రు అని ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్టీలో పిసికిండ్రు, రకరకాల హింసించిన ఎవరైనా చెప్తారా? చెప్పండి, జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రు అయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగిన, సీసీ ఫుటేజ్ను వెరిఫై చేయండి, దాడి జరిగిన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా, ఏ సమయంలో వచ్చింది, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, పోలీసు వాళ్ళు బాధితులకు ఫోన్ చేసిందా లేదా, రికార్డు వెరిఫై చేయండి. మరి ఈమె దరఖాస్తు తీసుకోకుండా బాధితులకు ఫోన్ చేసి మీరు కూడా దరఖాస్తు ఇవ్వండి, మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈమె చేసి కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే కాదని చెప్పి సజెషన్ ఇచ్చి చిన్న పిల్లగాడు స్పృహ పైన పట్టించుకోకుండా పోలీస్ సిబ్బంది మరి అవతలి వాళ్ళతో దెబ్బలు కొట్టి వాళ్ళతోనే దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈమెను అక్కడే కూర్చునిపెట్టి భయపెట్టించి కాంప్రమైజ్ చేసుకోవాలి, లేదట్టయితే నీవు కూడా చేరిపోతామని భయపెట్టించింది వాస్తవం కదా వెరిఫై చేయండి. ముందు పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా వెరిఫై చేయండి, బాధితులకు వీళ్ళు ఫోన్ చేసిందా లేదా వెరిఫై చేయండి, సీసీ ఫుటేజ్ ఫోన్ చేయండి, వెరిఫై చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.